ఓటింగ్ అనాలిసిస్ చూద్దాము. పర్సంటేజెస్లు అవి ఇవి పక్కన పెట్టి ముందు ఎవరున్నారు, వెనక ఎవరున్నారు, లాస్ట్కి ముందు ఎవరున్నారు, ఇవన్నీ కాసేపు పక్కన పెడదాం. సో 3 థింగ్స్ మాట్లాడుకుందాం. సో గట్టిగా ఒకటి వచ్చేసరికి డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా ఉండదా అనేది గట్టిగా మాట్లాడుకుందాం. సో దాని తర్వాత రెడ్ కార్డు గురించి కూడా మాట్లాడుకుందాం. రెడ్ కార్డు ద్వారా ఎలిమినేషన్ ఏమైనా ఉంటుందా అనేది మాట్లాడుకుందాం. మూడోది డెమోన్ హెల్త్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. సో ప్రోమోలో చూస్తుంటారు హీ గాట్ సివియర్లీ ఇంజ్యూర్డ్, అంటే అంత పెద్ద పెద్ద మాటలు అనలేం కానీ సివియర్లీ ఇంజ్యూర్డ్ అని మాట్లాడుకుందాం. ఓకేనా? హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఎక్కువ మందికి రీచ్ అయితే లైక్ చేసి చూడండి. ఓకేనా? అండ్ మీరు ఎవరికి ఓట్ వేస్తున్నారు అనేది కూడా కామెంట్ చేయండి కింద. ఫస్ట్ డెమోన్ హెల్త్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. సో ఆ ప్రోమో అది నిన్న జరిగింది. సో మనకి ఈరోజు చూపిస్తున్నారు. గేమ్ ఆడుతున్నాడు. సో ఇసుక, కంకర, తారు, మట్టి మామూలుగా ఉండదు. సో లేబర్ పని చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ కష్టం ఏంటనేది. దూల తీరిపోద్ది ఎవరికైనా. ఎంత ఫిజికల్గా బాడీలు పెంచి జిమ్కి వెళ్ళి ట్రైన్ చేసే వాళ్ళకైనా కానీ ఒకరోజు ఆ కూలి పనికి వెళ్తే సీన్ సితార్ అయిపోద్ది అనమాట. అది వేరు ఇది వేరు కాబట్టి. బట్ అలా గేమ్ ఆడుతూ ఉన్నప్పుడు సో మేబీ అతను బ్యాక్ పట్టేసినట్టుంది చాలా గట్టిగా, వల్ల అవ్వట్లేదు అతనికి. ఇక్కడ మేబీ ఆ కండరాలు పట్టేయటం అలా అంటారు కదా, సో అలాగే బ్యాక్ పట్టేసినట్టుంది. వన్స్ బ్యాక్ పట్టేసిన తర్వాత పడుకొని తను గేమ్ ఆడుతున్నాడు అంటేనే మీరు అర్థం చేసుకోవాల్సింది చాలా పట్టేసింది. ఇంకా అది ముందు పైకి లేచి ఆ ఫ్లెక్సిబిలిటీ పోయిందనమాట క్లియర్గా. సో డాక్టర్ నిన్న చూశారు, ఈరోజు కూడా చూశారు. మేబీ సాటర్డేకి సో అంటే రేపటికి మొత్తం రికవర్ అవుతాడు. అండ్ మండే నామినేషన్స్ ఏదైతే నెక్స్ట్ దాన్ని ఏమంటారో టీటీఎఫ్కి రెడీ అవుతాడు, ప్రిపేర్ అవుతాడు కుర్రాడు. సో ప్రాబ్లం లేదు, గట్టిగానే ఉంటాడు. నాట్ టూ మచ్ ఇంజూర్డ్ అనేది లేదనమాట. బ్యాడ్లీ ఇంజూర్డ్ అనేది అయితే చెప్పారో అదంతా కంప్లీట్లీ రాంగ్ అప్డేట్ లాగా కనిపిస్తుంది ఆ ప్రోమో చూసినప్పుడు కూడా. సో బ్యాక్ పట్టేసింది క్లియర్గా అర్థమవుతుంది, రికవర్ అవుతున్నాడు అని చెప్పి తెలుస్తుంది అనమాట. సో ఇది ఫస్ట్ అప్డేట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సో ఎవరు టాప్లో ఉన్నారు, ఏంటి పరిస్థితి, రెడ్ కార్డు ఇచ్చి పంపించేస్తారా లేదా? సో రెడ్ కార్డు ఇచ్చి పంపించేస్తారా అంటే మళ్ళీ చెప్తున్నాను, ఈ రెడ్ కార్డులు, బ్లూ కార్డులు, వైట్ కార్డులు, రేషన్ కార్డులు ఏమి ఇచ్చి పంపించరు. సో ఆ డ్రామా అయితే నడుస్తుంది. సో రెడ్ కార్డు ద్వారా ఒక్కరిని కూడా ఎలిమినేట్ చేయరు. అసలు రెడ్ కార్డు అనే కాన్సెప్ట్ తీసుకొస్తారా లేదా అనేది కూడా డౌటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ తీసుకొచ్చినా కానీ అంత జరగదు, అక్కడ బయటికి పంపించేటంత రెడ్ కార్డు ద్వారా జరగదు. టూ మచ్ గట్టి వార్నింగ్లు అయితే ఉంటాయి. సో ఈ 12th వీక్ ప్రోమోలు మాత్రం సో మేబీ 2 o'clock ఒక ప్రోమో వచ్చింది అనుకుంటా రేపు. సో చాలా ఇంటెన్స్తో ఉంటుంది ప్రోమోలు, మాత్రం గట్టిగా ఉంటుంది. సో నాకు సార్ ఇంతకంటే ఫైర్ అవడానికి మంచి ఛాన్స్ కూడా లేదు. ఇది కూడా నాకు సార్ దొబ్బెట్టేసాడే అంటే సో నెక్స్ట్ సీజన్ హోస్ట్ని మార్చొచ్చు. ఎందుకంటే ఇంతకన్నా బెటర్ హోస్టింగ్ చేయడానికి వీక్ కూడా రాదనమాట. ఇలాంటి వీక్ ఇంకా రాదు మళ్ళీ నాకు సార్ ఇన్ ఫ్యూచర్ మిగిలిన 3 వారాల్లో. సో కాబట్టి ఈ వీక్ నాకు సార్ ఎంత పర్ఫార్మెన్స్ చేస్తారనేది నాకు సార్ది కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? సో రెడ్ కార్డు ఏమీ ఉండదు. నెక్స్ట్ వచ్చేసరికి సో టాప్లో ఎవరున్నారు అంటే సో ఎట్ ప్రజెంట్ తెలుస్తుంది. సో తనూజ గారే టాప్లో ఉన్నారు, మళ్ళీ చెప్తున్నాను. సో మార్జిన్ ఎంత ఉంది ఏంటి ఎగ్జాక్ట్ నెంబర్ ఫిగర్స్ తెలియదు కానీ బట్ తనూజ గారు టాప్లో ఉన్నారు. సెకండ్ పొజిషన్లో కళ్యాణ్ ఉన్నాడు. సో అది కనిపిస్తుంది ఆ మార్జిన్, మరి టూ మచ్గా కనిపించకపోయినా కాబట్టి సింగిల్ డిజిట్లో అయితే కనిపిస్తుంది. ఓకే, అది క్లియర్గా చెప్తున్నా, సింగిల్ డిజిట్లో కనిపిస్తుంది. నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా సో తనూజ గారే లీడ్లో ఉంటారు. నెక్స్ట్ వీక్ అంతా తనూజ గారే లీడ్లో ఉంటారు. బిగ్ బాస్ పోయినసారి ఏదైనా అవకాశం ఇచ్చినట్టు ఇమాన్యుల్కి సో కెప్టెన్ కూడా పర్లేదు నామినేషన్స్లో రావచ్చు, కెప్టెన్ కూడా నామినేట్ చేయొచ్చు, ఇలాంటివి ఏమన్నా చెప్తే తప్పితే సో ఆ అబ్బాయి నామినేషన్స్లోకి రాడు. నెక్స్ట్ వీక్ క్లియర్ కట్ సో తనూజ గారే టాప్లో ఉంటారు. నెక్స్ట్ వీక్ అంతా తనూజ గారే లీడ్ అవుతుంది. సో మేబీ ఏమన్నా నేను అనుకుంటుంది సో తనూజగా అంటే కెప్టెన్కి ఒక పవర్ ఇచ్చి సో తనూజగా ఎవరైనా సేవ్ చేయమంటే కొంచెం తెలివిగా ఆలోచించి ఆ అబ్బాయి ఏమన్నా తనూజ గారిని సేవ్ చేస్తే యాజ్ అ ఫ్రెండ్గా సేవ్ చేసినా కానీ బయట మాత్రం ఆ అమ్మాయి కూడా సేవ్ అయిపోద్ది కాబట్టి ఆ అమ్మాయి కూడా నామినేషన్స్లో రాకుండా ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది. అప్పుడు ఏదో ఒక పెద్ద వికెట్లు ఒకటి గట్టిగా లేచుద్ది అనమాట. అలాంటి ఛాన్స్ ఏమన్నా తీసుకుంటాడేమో బిగ్ బాస్, చూడాలి. ఓకేనా? లేదంటే సో నెక్స్ట్ వీక్ అంతా తనూజ గారు లీడ్ ఉంటారు. సో ఈ రోజు కళ్యాణ్ ఫస్ట్లోకి రావచ్చు. ఓకేనా? సో ఎందుకంటే ఎపిసోడ్ అలాంటిది. నెక్స్ట్ రేపు ఎపిసోడ్ కూడా కళ్యాణ్కి కొంచెం ఫేవర్గానే ఉంటుంది అని చెప్పి తెలుస్తూ ఉంది. సో కాబట్టి ఈ 2 రోజులు ఎపిసోడ్ని బట్టి సో కళ్యాణ్కి అది ప్లస్ అయ్యే ఛాన్సెసే కనిపిస్తున్నాయి. ఎందుకు అంటే ఇది ఉంది కదా రెడ్ కార్డ్ది డెమోన్ ఇష్యూ, సో దాని మీద అలాగే జరుగుతుంది. అండ్ ఇప్పుడు కళ్యాణ్ డెమోని సెలెక్ట్ చేసుకున్నాడు ఫైట్గా గేమ్ ఆడడానికి. సో ఇది అంత ఇంపాక్ట్ ఉంటుందా అంటే మేబీ అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. ఎందుకంటే బికాస్ ఆఫ్ లైవ్లో చూసినప్పుడు క్లియర్గా అర్థమైంది, రితుని తీస్తే మాత్రమే నేను ఇస్తాను,
లేకుంటే నేను ఇవ్వను అని చెప్పి సంజన గారు చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారు. వన్స్ ఆ మాట చెప్పి సంజన గారి దగ్గర నుంచి తీసుకొని తర్వాత డెమోని పొడిస్తే అంతకన్నా నీచం ఇంకోటి ఉండదు కాబట్టి సో ఆ రితుని తీసేశాడు. సో డెమోన్తో ఆడాల్సిన సిట్యువేషన్ వచ్చింది. దానికి ఆ సిట్యువేషన్ అయితే వచ్చింది, ఇంకా తప్పని సిట్యువేషన్ అది. బట్ దానికి అతను చెప్పిన రీజన్ ఏదైతే ఉందో సో తన పరంగా అది కొంచెం మంచి రీజన్ చెప్పాడు, కొంచెం సెన్సిబుల్గా మాట్లాడాడు. సో కళ్యాణ్ బాగా మాట్లాడాడు అనిపించింది అనమాట. సో కళ్యాణ్ ఉన్నాడు, ఇంకా అలాగా ఇమాన్యుయల్ 3వ ప్లేస్లో ఉన్నాడు. సో డెమోన్ దగ్గరికి వచ్చేసరికి సో డెమోన్ కూడా రిస్క్లో ఉన్నాడా అంటే సో డెమోన్ ఎట్ ప్రెసెంట్ అయితే రిస్క్లో లేడు. సో డెమోన్ ఓటింగ్లోనే పడుతుంది. ఈవెన్ తో డబుల్ ఎలిమినేషన్ అయినా కానీ డెమోన్కి ఈ వీక్ అయితే సేవ్ ఉంటాడనే క్లియర్గా తెలుస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, డెమోన్ గురించి మీరైనా నేనైనా మాట్లాడుకోవాల్సింది 14వ వారం మాత్రమే మాట్లాడుకోవాలి. సో లేకంటే నెక్స్ట్ వీక్ అయినా మాట్లాడుకోవచ్చు, ఎందుకంటే రితు కూడా నామినేషన్స్లోకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి. సో నెక్స్ట్ వీక్ రితు అవ్వచ్చు, డెమోన్ అవ్వచ్చు, వీళ్ళిద్దరూ నామినేషన్స్లోకి వస్తారు కాబట్టి సో నెక్స్ట్ వీక్ మనం మాట్లాడుకోవచ్చు, లేదా ఆ నెక్స్ట్ వీక్ మనం మాట్లాడుకోవాలి. ఈ 2 వీక్స్ మనం మాట్లాడుకోవాలి తప్పితే ఈ వీక్ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. డెమోన్ సేవ్ అయ్యేదానికి హైలీ పాసిబుల్ ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఓట్లు వేసుకునే వాళ్ళు ఇంకా ఉంది కాబట్టి సో అది సింపతి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఆ పిల్లోడు చాలా కష్టపడుతున్నాడు, ఒక టేప్ కూడా వేసాడు, ఇంకా కళ్యాణ్ అప్పటికి ఇంకా టేప్ కూడా స్టార్ట్ చేయలేదు. మేబీ అలాంటివి జరగకపోయింటే ఇంకొంచెం గట్టిగా ఆడేవాడేమో డెమోను అనేది కూడా తెలుస్తుంది అనమాట. యాజ్ పర్ ద ప్రోమోనే మాట్లాడుతున్నాను, లైవ్లో ఇంకా టాస్క్ కూడా జరగలేదు ఇప్పుడు నేను ఓటింగ్ అనాలిసిస్ చేస్తున్న టైంకి. సో ఆ సింపతి అనేది కూడా అబ్బాయి మీద వర్కౌట్ అవుతుంది. సో మొన్న జరిగింది నిన్న జరిగింది అబ్బాయికి కొంచెం ఆ గేమ్ పరంగా అలా వస్తూనే ఉంది కాబట్టి సో ఏదో విధంగా డెమోన్కి ప్రొజెక్షన్ అయితే దొరుకుతుంది. ఈ వీక్ సేవ్ అయిపోదానికే ఉంటుంది తప్పితే ఎలిమినేట్ చేసి బయటికి పంపించారు. మేబీ అది సివియర్లీ ఇంజూర్డ్ అయి ఉంటే సో ఆ పేరు చెప్పైనా కానీ బయటికి పంపించేవాళ్ళు తప్పితే సో అది రికవర్ అవుతున్నారు అని తెలుస్తుంది కాబట్టి సో అలాంటి సిచ్యువేషన్ ఉండకపోవచ్చు, ఓకేనా. బట్ చెప్పలేం కానీ 99% ఉండకపోవచ్చు, మేబీ ఆ 1% తెలియదు మనకి. ఇప్పుడు డబుల్ ఎలిమినేషన్ దగ్గరికి ఎవరు వస్తారు ఏంటి అంటే సో నలుగురు ఉన్నారు, సంజన గారు ఉన్నారు, భరణి గారు ఉన్నారు, దివ్య గారు ఉన్నారు, సుమన్ ఉన్నారు. సో ఈ నలుగురిలో 2 ఎలిమినేషన్ పక్కా జరిగిపోవాలి. సంజన గారి ఎలిమినేషన్ జరుగుద్దా అంటే ఈ వీక్ పర్ఫార్మెన్స్ చూసుకుంటూ వస్తే ఇంతక లైవ్లో పర్ఫార్మెన్స్ చూసుకున్న, ప్రోమోలో చూసిన, సో అన్సీన్లో చూసిన, ఎక్కడ చూసినా సంజన గారి కంటెంట్ కనిపిస్తూనే ఉంది. సంజన గారు లేని కంటెంటే కనపట్లేదు, గట్టిగా కంటెంట్ ఇస్తున్నారు. సో గట్టిగా గొడవలు పడుతున్నారు, అసలు మామూలు కూడా కాదు, వాయిస్ బీభత్సంగా రేజ్ చేస్తున్నారు. అసలు ఇంతగా ప్రోమోలో చూసినట్టు మీరు చూసినట్టు తనుజ ఎందుకు డైరెక్ట్గా చెప్పేయచ్చు కదా, సో దివ్యాన్ని తీసేస్తాను అని చెప్తేనే ఇస్తాను లేకుంటే ఇవ్వను అని, ఎందుకు అలా సేఫ్ గేమ్ ఆడుతున్నాను. అలా ఓపెన్గా ఎవరైనా చెప్పి ఒక పర్సన్కి డ్యాగర్ ఇస్తారా? ఎవ్వరు ఇవ్వరు కదా. ఎవరైనా ఇస్తారా? ఎవ్వరు ఎందుకు ఇస్తారు అలాగా? సో నీకు ఇస్తున్నాను డ్యాగర్ అంటే వీళ్ళు ఆలోచించుకొని వాళ్ళు తీస్తారు అని చెప్పి ఇస్తారు తప్పితే అలా ఇచ్చి వాళ్ళు అలా చేయకపోతే గొడవ వేసుకుంటారు తప్పితే అలా ఓపెన్గా నువ్వు ఖచ్చితంగా తీస్తానంటే నీకు మదర్ ప్రామిస్ అయ్యి ఇట్లాంటి మాట్లాడతారా? ఎవ్వరు మాట్లాడరు. అయినా కానీ సంజన గారు దా పాయింట్ని కూడా క్వశ్చన్ చేశారంటే సో షీ ఈజ్ రెడీ టు ఫైట్ విత్ ఎనీవన్ అన్నట్టుగా ఉన్నారనమాట ఆమె. సో ఆ నేచరు లాస్ట్ వీక్ ఏదైతే దివ్య గారికి ఆ ఛాన్స్ ఇచ్చారో ఆబ్వియస్లీ సంజన గారు కూడా అదే ఉంటుంది. అండ్ ఓటింగ్లో కూడా షీ గాట్ ఇంప్రూవ్డ్. సంజన గారు పర్లేదు, సంజన గారు కూడా ఉండొచ్చు. సో డబుల్ ఎలిమినేషన్ అయితే సంజన గారు వెళ్ళిపోతారు అని ఎక్కడో వినిపిస్తూ ఉంది. సో ఎట్ ప్రెసెంట్ అయితే సంజన గారు వెళ్ళిపోకపోవడానికే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయినా కానీ సంజన గారు ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఓట్లు వేసుకోండి. ఇంత పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత రితు గురించి ఇంత క్లియర్గా డీకోడ్ చేసి మాట్లాడిన తర్వాత, రితుకి అంత అగెనిస్ట్గా వెళ్తూ మాట్లాడిన తర్వాత సో ఎవరైతే ఏంటి నేను మాట్లాడతాను బరాబర్ అంటున్న తర్వాత సంజన గారిని బయటికి తీసేస్తారని అనుకోను. సో ఇంకా తర్వాత భరణి గారు ఉన్నారు, సుమన్ ఉన్నాడు, దివ్య ఉంది. సో భరణి గారి దగ్గరికి వచ్చేసరికి భరణి గారు ఈ వీక్ పర్ఫార్మెన్స్ సో స్టార్టింగ్లో ఆ నామినేషన్స్ అప్పుడు లిటిల్ ఫైర్ అయ్యారు దివ్య మీద, ఇప్పటికీ కూడా అమ్మాయి మీద ఫైర్ అవుతూనే ఉన్నారు. అసలు ఎందుకు ఫైర్ అవుతున్నారో కూడా తెలియకుండా కూడా ఫైర్ అయిపోతున్నారు ఆ అమ్మాయి మీద. మేబీ దివ్య మీద ఫైర్ అయితే మనం సేఫ్ అవుతాము అని చెప్పి గురువు గారు ప్లస్ వాళ్ళ అమ్మగారు వచ్చి చెప్పిన తర్వాత నుంచి అసలు చీటికి మాటికి ఫైర్ అయిపోతున్నారు. అప్పుడు అసలు ఫైర్ అవ్వాల్సిన సిచ్యువేషన్స్లో కూడా ఫైర్ అవ్వట్లేదు. ఇప్పుడు మాత్రం ఫైర్ అవ్వకూడదు, ఆ ఫైర్ అవ్వాల్సిన అవసరం లేదు అన్న టైంలో కూడా ఫైర్ అయిపోతున్నారు. ఆ అమ్మాయికి ఎందుకు అర్థం కావట్లేదు, ఎందుకు నా మీద ఫైర్ అవుతున్నాడు, ఆ అమ్మాయికి తెలియకుండా ఆయన ఫైర్ అవుతున్నాడు అనమాట. ఆ రేంజ్లో ఫైర్ అవుతున్నాడు ఆయన, చిన్న వాటికి ఫైర్ అవుతున్నాడు ఆయన. సో ఒక్కోసారి హే అంటే లేదు. ఆ అమ్మాయి ఆ రోజు పెద్ద మాటలు 2 బూతు మాటలు మాట్లాడింది ఇంగ్లీష్లో, దానికి అసలు ఆయన హిహి అన్నవాడు ఆయన. మరి నాగబాబు గారు వచ్చి చెప్పిన దాకా ఆయనకి తెలియలేదా అది బూత్ అని, లేదా ఆయనకి ఇంగ్లీష్ రాదా? సీరియస్లీ ఐ డోంట్ నో. అసలు ఆ రోజు గట్టిగా క్వశ్చన్ చేయాల్సిన టైం అది, క్వశ్చన్ చేయలేదు. అంత పెద్ద చిన్న వాటికి మాత్రమే ఇప్పుడు ఏంటి ఆ ఏజ్ గురించి ఆయన ఓల్డెస్ట్ ఎల్డెస్ట్ ఇలాంటివి మాట్లాడుతుంటే ఆ అమ్మాయి మీరు ఇమాన్యుయల్ సైలెంట్గా ఉండి ఇమాన్యుయల్ అంటే ఆయన సీరియస్ అయిపోతున్నాడు, హర్ట్ అయిపోతున్నాడు.
ఆ రోజు ఒకరోజు సింపతి వచ్చింది. దాని తర్వాత బర్నీ గారిది టూ మచ్ పర్ఫార్మెన్సెస్ కూడా ఏమీ లేవు బర్నీ గారివి. సో ఈ రోజు కూడా బర్నీ గారి పర్ఫార్మెన్స్ కానీ గట్టిగా కనిపించలేదు. అండ్ నిన్న ఎపిసోడ్లో కూడా ఆ దివ్యాన్ని తిట్టడం ఒకటే చూపించారు. దివ్యాన్ని తిడితే సో బర్నీ గారికి ఓట్లు వస్తాయా, దివ్య మీద అంత పగ ప్రతీకారాలు ఈ వారం హౌస్లో ఉన్నాయంటే లేవు. దివ్య మీద అంత పగ ప్రతీకారం లాస్ట్ వీక్ ఉన్నాయి తప్పితే ఈ వీక్ అంత లేవు యాక్చువల్ అమ్మాయి మీద. ఎందుకంటే ఆ అమ్మాయి ఎలిమినేట్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. అండ్ తనూజతోటి కూడా ప్యాచప్ అయిపోయింది. తనూజ హేటర్స్ కూడా అమ్మాయిని సపోర్ట్ చేస్తుంది లేదు. సో అలాంటప్పుడు ఈ వీక్ అండ్ తనూజతోటి మంచిగా ర్యాపో మెయింటైన్ చేసింది ఇంత వరకు. సో ఇంత తర్వాత కూడా నామినేషన్స్లో వచ్చి తీసేసిన తర్వాత కూడా తను ఇచ్చిన క్లారిటీ అవ్వచ్చు, సంజన గారికి అంటే సంజన గారు తనూజ దివ్యాన్ని తీసేస్తానంటేనే రితుకి ఇస్తానన్న మాట చెప్పు అన్నప్పుడు ఏదైతే చెప్పిందో సో అది దానికి కౌంటర్గా సో దివ్యతో చెప్పుద్ది అనమాట. నిన్ను సేవ్ చేయనందుకు అంటే నిన్ను సేవ్ చేయనందుకు గౌరవ్ని సేవ్ అంటే నువ్వు నా ఎలిమినేషన్లో ఉన్నావు కదా, అప్పుడు నేను అలా గౌరవ్ని సేవ్ చేసి నిన్ను ఎలిమినేట్ చేయనందుకు వచ్చి నాకు దండం పెట్టేశారు. సో అలా మాట్లాడారు. అంటే నిన్ను అనవసరంగా సేవ్ చేసి అంటే ఉంచాను హౌస్లో ఉన్నట్టుగా. సో సంజన గారు వచ్చి మాట్లాడారని చెప్పి సో ఆ అమ్మాయికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అంత గొడవ అయితే కనపడట్లేదు, అంత టెంపర్గా గట్టిగా అరుచుకుంది కూడా లేదనమాట వాళ్ళు. సో షీ వాజ్ వెరీ కూల్ దివ్య గారు. సో ఇంకా దివ్య గారు అవసరం కూడా హౌస్కి ఉండదు అని చెప్పి క్లియర్గా తెలుస్తుంది. సో డబుల్ ఎలిమినేషన్ అయినా కానీ సింగిల్ ఎలిమినేషన్ అయినా కానీ టిక్ మార్క్ పెట్టుకోవచ్చు దివ్య గారు వెళ్ళిపోవడానికి. ఓకేనా, సో ఇది ఛాన్స్. అండ్ నెక్స్ట్ ఛాన్స్ ఎవరికి ఉంది అంటే సుమనన్న. సో సుమనన్న దగ్గరికి వచ్చేసరికి సుమనన్న పరిస్థితి అసలు బాగాలేదు. హౌస్లో పరిస్థితి బాగాలేదంటే హెల్త్ పరంగా బాగానే ఉన్నాడు, గేమ్ పరంగా అసలు పరిస్థితి బాగాలేదు. ఆయన ఏం ఆడుతున్నాడు ఆయనకి తెలియట్లేదు లిటరల్లీ. సో ఇంతాక డ్యాగర్తో రితుకి ఇచ్చి సంజన గారి తీయటం అనేది ఓకే, ఆయన పర్స్పెక్టివ్ ఏదైతే ఉందో అది అక్కడ చూపెట్టాడు తప్పితే అంటిల్ అన్లెస్ ఇంకా ఆయన వీక్ గేమ్ ఆడింది కూడా లేదు. నెక్స్ట్ వీక్ అసలు ఆయన కనపడ్డు క్లియర్గా కనపడ్డు. నెక్స్ట్ వీక్ అస్సలు ఉండదు ఆయన కంటెంట్. ఎందుకంటే ఇప్పుడు తనూజ అవ్వచ్చు, భరణి గారు అవ్వచ్చు, ఎవరైతే ఎలిమినేట్ అయిపోయారో వాళ్ళందరూ ఏదో ఒక కంటెంట్ ఇస్తున్నారు ఏదో ఒక రూపంలో. సంచాలక్ గాని అవ్వచ్చు, లేకపోతే గొడవలు పట్టడం అవ్వచ్చు. సో ఈయనతోటి ఎవరైనా గొడవ పడాలి అంటే ఈయన ఎవరైనా నామినేట్ అన్న చేసి ఉండాలి, లేదా ఈయన ఎవరైనా కెప్టెన్సీలో అన్న తీసేసి ఉండాలి. లేకుంటే అంతే, ఈ రెండిట్లో ఏదైనా జరిగితే తప్పితే ఆ మనిషి సోమవారం రోజు నామినేట్ చేయడానికి ఆ మనిషి దగ్గర పాయింట్లో ఉండవు. ఆ మనిషికి వేరే వాళ్ళ గేమ్ ఏంటని చెప్పాలి. ఇప్పుడు అన్నని తప్పుగా మాట్లాడుతున్నట్టు, అన్నని అవమానిస్తున్నట్టు కాదు, అన్నకి గేమ్ తెలియట్లేదు. ఇంటెన్స్ మోడ్లోకి వెళ్ళింది. ఏ మూవ్ ఎప్పుడు ఎలా వేయాలని అన్నకి అర్థం కావట్లేదు. సో అన్న ఒకళ్ళనే బ్లైండ్గా పెట్టుకొని సంజన గారిని టార్గెట్ చేసుకుంటూ సేఫ్ గేమ్ ఆడేస్తున్నారు అన్నగారు. సో ఇంకా అంతకంటే లేదు, ఇంకా అయిపోయింది. సో నెక్స్ట్ వీక్ ఆ టీటీఎఫ్ 13th వీక్ టఫ్ వీక్, టీటీఎఫ్ వీక్. మరి సుమనన్నను ఉంచరా అనేది బిగ్గెస్ట్ డౌట్. సో సుమనన్న ఈజ్ ఇన్ డేంజర్ జోన్, ఎక్కువ పర్సెంట్ డేంజర్ జోన్ సుమనన్న. ఇప్పుడు ఇంత చెప్తున్నాం కదా, రేపు పొద్దున సుమనన్నను ఫస్ట్ సేవ్ చేయాలి. అబ్బబ్బబ్బా మహామూలు కూడా పాటను కొట్టుకోవాలని చెప్ప మీద నేను. అయినా కానీ పర్లేదు. సో సుమనన్న ఈజ్ డేంజర్ జోన్, మళ్ళీ చెప్తున్నాను. డబుల్ ఎలిమినేషన్ హైలీ పాసిబుల్. సుమనన్న కూడా చెక్ లిస్ట్లో ఉన్నాడు. ఓకేనా, ఇప్పుడు దివ్య గారు అవ్వచ్చు, లేకుంటే భరణి గారు అవ్వచ్చు, లేకుంటే మన సుమనన్న అవ్వచ్చు. ఈ ముగ్గురులో ఎలిమినేషన్ అవ్వడానికి ఎవరికి ఛాన్స్ ఉందంటే దివ్య గారికి ఛాన్స్ ఉంది, భరణి గారికి ఛాన్స్ ఉంది. వాళ్ళు అలా చేస్తే లైక్ అన్నా చెల్లెల అనుబంధం, జన్మల సంబంధం ఒకటేసారి లేపేశారు అనుకోండి, ఇద్దరు బయటకు వెళ్ళిపోతారు డబుల్ ఎలిమినేషన్ పేరుతో. సో డబుల్ ఎలిమినేషన్ పెట్టారంటే నెక్స్ట్ వీక్ ఒక ఎలిమినేషన్ ఉంటుంది, ఆ నెక్స్ట్ వీక్ ఒక ఎలిమినేషన్ ఉంటుంది. సో నెక్స్ట్ వీక్ టీటీఎఫ్ గెలిచే వాళ్ళని బట్టి, సో టీటీఎఫ్ గెలిస్తే మళ్ళీ నో ఎలిమినేషన్ కూడా పెట్టే ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా గెలిస్తే సో అలాగంది, లేదంటే నెక్స్ట్ వీక్ ఒకళ్ళు పంపించేసి ఆ నెక్స్ట్ వీక్ 14th వీక్ ఒకళ్ళు పంపించి టాప్ 5 పెట్టుకోవచ్చు. సో టాప్ 5కే వెళ్తున్నట్టు కనిపిస్తున్నారు, టాప్ 6 దాకా వెళ్ళేటట్టు కనిపించట్లేదు. సో పోయినసారి అది అర్జున్ ఒక్కడు ఉన్నాడు కాబట్టి అర్జున్ కోసం హీఈస్ ద మోస్ట్ సీనియర్ పర్సన్ కాబట్టి ఇండస్ట్రీలో ఆ అబ్బాయి అర్జున్ అనే వ్యక్తి, అబ్బాయి కూడా కాదులేండి సారీ, అర్జున్ అనే వ్యక్తి ఇండస్ట్రీలో కొంచెం సీనియర్ పర్సన్. అండ్ ఆ టెలివిజన్ ఇండస్ట్రీలో మామూలు సీనియర్ మోస్ట్ కాదు, అతను కూడా చాలా పెద్ద కొంచెం మంచి ఉన్నదే. సో అందుకని కాబట్టి అతను టాప్ 6లో పెట్టి ఈవెన్ దో ఓటింగ్లో తక్కువ వచ్చినా కానీ గౌతమ్ని ఎలిమినేట్ చేసి ఆయన టీటీఎఫ్ గెలిచాడన్న ఒక పేరుతోటి ఆయన టాప్ 6లో పెట్టి ఆయన సేవ్ చేసి 13th వీక్ డైరెక్ట్గా ఆయన ఫినాలో వీక్లోకి పంపించారు. టాప్ 6లో మిడ్ వీక్ ఎలిమినేషన్ చేశారు. సో ఆయనకి ఆ ఏవి వేసారు. ఓకేనా, సో అది తప్పితే ఇప్పుడు దాకా బిగ్ బాస్ సీజన్ తెలుగు బిగ్ బాస్లో ఇప్పటివరకు ఎప్పుడు టాప్ 6 రాలేదు. ఆ ఒక్క సీజనే టాప్ 6 వచ్చింది కాబట్టి సో ఇప్పుడు కూడా టాప్ 6 ఉండే ఛాన్సెస్ హైలీ ఇంపాసిబుల్ అని అనిపిస్తుంది ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ జరిగితే. ఓకేనా, సో నార్మల్గా 14th వీక్ డబుల్ ఎలిమినేషన్ చేయొచ్చు, ఈ వీక్ సింగిల్ ఎలిమినేషన్ చేసి. సో మరి చూడాలి. బట్ డబుల్ ఎలిమినేషన్ అయితే మాత్రం దివ్య గారు భరణి గారికి హైలీ పాసిబుల్ ఛాన్సెస్ ఉన్నాయి.
లేదు అంటే సో దివ్య గారు అండ్ మన సుమనన్నకి హైలీ పాసిబుల్ ఛాన్సెస్ ఉన్నాయి. ఇది మొత్తం వీళ్ళ ముగ్గురులోనే సింగిల్ ఎలిమినేషన్ అయితే దివ్య గారు వెళ్ళిపోతారు. సో బట్ డబుల్ ఎలిమినేషన్ స్టిల్ ఆన్ కార్డ్స్ అనమాట. సో రేపు సాటర్డే ఎపిసోడ్లో ఈజీగా క్లియర్గా తెలిసిపోతే డబుల్ ఎలిమినేషన్ ఉందా లేదా అనేది. సో డబుల్ ఎలిమినేషన్ వరకు మాత్రమే ఇప్పటికీ తెలుస్తున్న దాని ప్రకారం ఇన్ఫర్మేషన్ డబుల్ ఎలిమినేషన్ కోసమే వెళ్తున్నారు అని అనిపిస్తుంది అనమాట. టాప్ 5 మాత్రమే చాలు అని క్లియర్గా తెలుస్తుంది, అర్థమవుతుంది కూడా. సో ఏం జరిగిద్ది నేను చూద్దాం. ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ మిస్ అయినా కానీ 14th వీక్లో డబుల్ ఎలిమినేషన్ మస్ట్ అండ్ షుడ్ ఉంటుంది. ఓకేనా, టాప్ 6 అయితే వెళ్ళరని అది తెలుస్తుంది, టాప్ 5తోనే వెళ్తారు. సో టాప్ 5తోనే అంటే లైక్ ఆ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఒక ఏవి ఎక్స్ట్రా వేయటము, ఇంతకంటే 14th వీక్ దాకా వచ్చి ఒక పర్సన్ లేపేయటం ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బర్నీ గారినో లేకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దివ్యాన్ని లేపేశారు అనుకోండి, నెక్స్ట్ వీక్ ఎవరినో కానీ లేపేశారు అనుకోండి, ఆ నెక్స్ట్ వీక్ ఇంకొక ఇద్దరిని ఈజీగా తీసేయచ్చు, ఎవరైనా తీసేయచ్చు. ఆ నెక్స్ట్ వీక్ 14th వీక్ దాకా ఉంచారంటే చాలా గ్రేట్ అనుకోవచ్చు మనం. ఓకే, ఫినాలే వీక్ ముందు వరకు. సో అలా కూడా చేయొచ్చు అనమాట డబుల్ ఎలిమినేషన్ పెట్టి. బట్ డబుల్ ఎలిమినేషన్ ఇప్పటికీ ఉంటుంది. వీళ్ళ ముగ్గురు అయితే బీభత్సమైన డేంజర్లో ఉన్నారు. సో వీళ్ళ ముగ్గురికి ఎవరైనా ఓట్లు వేసుకోవాలనుకుంటే ఓట్లు వేసుకోండి. సో ఇదనమాట ఓవరాల్గా అప్డేట్లు. ఓకే, ఐ హోప్ ఇందుకనే చెప్పడానికి కూడా ఏం లేదు.